Hi guys, welcome to YCC, your Cricket Chat. My name is Sai. And thank you so much for your support. And match number 59, CSK versus GT. CSK was in fourth position, GT was in last position. Chodali, how this goes on. And Chennai Super Kings, వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా విన్ లాస్ అలాగే అవుతూ వచ్చినాయి. అండ్ ఫర్ ద మ్యాచ్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఒక్కసారి వాళ్ళ టీం చూసుకుంటే దెర్ ఇస్ నో ముస్తఫిజుర్ రెహమాన్, దెర్ ఇస్ నో పతిరానా, దెర్ ఇస్ నో దీపక్ చహర్. వీళ్ళు కంప్లీట్గా రూల్డ్ అవుట్. ఈ ఐపీఎల్ మొత్తానికి రూల్డ్ అవుట్ వీళ్ళు. అండ్ వాళ్ళ బౌలింగ్ అటాక్లో దే ఆర్ మేనేజింగ్ తుషార్ దేశపాండే, సిమర్జిత్ సింగ్ అండ్ గ్లేజన్, జడేజా. సో ఈ బౌలింగ్ అటాక్తో వెళ్ళారు వాళ్ళు. అండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ధోని అలా పరిగెట్టలేకపోతున్నాడు కంప్లీట్గా. అండ్ పరిగెట్టకూడదు కూడా, దెర్ ఇస్ ఎ టైర్ ఇన్ హిస్ లైక్. అండ్ అలాగే మెడిసిన్స్ తీసుకుని వెళ్తున్నాడు. ఒకవేళ డెవన్ కాన్వాయ్ ఉండుంటే డెఫినెట్గా ధోని అసలు ఆడేవాడి కాదేమో. బికాస్ డెవన్ కాన్వాయ్ విల్ కీప్ అండ్ రెస్ట్ ఆఫ్ థింగ్ విల్ గో స్మూత్లీ. అండ్ ఇప్పుడు ఏమైంది, దెర్ ఇస్ నో కీపర్ ఫర్ చెన్నై వాళ్ళు చేసిన మిస్టేక్. మరి అది ఎందుకు అలా అయిందో నాకు అర్థం కాదు. కీపర్స్ ఉన్నారు ఆప్షన్లో. అప్పటికి మేబీ డెవన్ కాన్వే రూల్ అవుట్ కాదు. బట్ ఎప్పుడైతే డెవన్ కాన్వే రూల్ అవుట్ అయ్యాడో మీరు వెంటనే ఇంకొక కీపర్ని తీసుకోవాల్సింది. అట్లీస్ట్ ఫారెన్ కీపర్ కానీ బికాస్ ఇప్పుడు అవినీష్ రావు ఉన్నాడు. అవినీష్ రావుని మీరు డైరెక్ట్ టీంలో పెట్టడానికి మీరు యువర్ నాట్ ఇన్ దానికి సపోర్ట్ చేయట్లేదు ఆ డెసిషన్. బికాస్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ఎక్స్పీరియన్స్. టోర్నమెంట్లు అనేది చాలా క్రంచ్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు. 3 మ్యాచ్లో 2 నెగ్గాలి. సో అలాంటి టైంలో మీకు ధోని లాంటి ప్లేయర్ ఫీల్డ్లో లేకపోతే ఈవెన్ అది ధోని ఆ బ్యాట్తో ఆడకపోయినా పర్లేదు, ఫీల్డ్లో ఉంటే చాలు. సో అది మీకు దెబ్బ కొడుతుంది. యూఆర్ నాట్ బ్రింగింగ్ అవినీష్ రావు, తీసుకురాలేరు, కష్టం. సో ధోని అలాగే అదే కాల్తో ఆడుతున్నాడు, కీపింగ్ చేస్తున్నాడు. సో కర్ణుడి చావుకి సవాక్ష కారణాలు అన్నట్టు చెన్నై హ్యాస్ టూ మెనీ ప్రాబ్లమ్స్. ఒకేసారి వచ్చి పడ్డాయి అన్ని ప్రాబ్లమ్స్ కూడా. కాస్త కొస్తో లాస్ట్ మ్యాచ్లో తుషార్ దేశపాండే రికవరీ అయ్యి ఆడాడు కాబట్టి తను వికెట్లు తీసాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే లాస్ట్ మ్యాచ్ చాలా టఫ్ అయ్యేది. బట్ వాళ్ళ బ్యాటింగ్ అండ్ నాట్ ఓన్లీ దట్, ఓన్లీ ఇయే కాదు, అండ్ వాళ్ళ బ్యాటర్స్ ఫామ్, రహానే బ్యాటింగ్ ఫామ్ ఇట్స్ కంప్లీట్లీ అసలు చాలా ఘోరంగా ఉంది. రహానే బ్యాటింగ్ ఫామ్, రుతురాజ్ ఒక్కడే ఆడుతున్నాడు. అండ్ మిచెల్ ఈ సంవాట్ సపోర్టింగ్. అండ్ జడేజా బ్యాటింగ్ ఫామ్ జడేజా బాగా ఆడాడు. ఓకే, లాస్ట్ మ్యాచ్ దానికి ముందు మ్యాచ్లో బ్యాటింగ్ సరిగ్గా చేయకపోయినా జడేజా లాస్ట్ మ్యాచ్ 40 runs కొట్టాడు. అండ్ శివం దుబే క్రూషియల్ టైమ్స్లో తన ఫామ్ కోల్పోతున్నాడేమో అనిపిస్తుంది. పంజాబ్ మీద ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా హీస్ గాన్ ఫర్ డక్. 0కే అయిపోయాడు 2 మ్యాచ్ల్లో కూడా. అండ్ ధోని చివరిలో వచ్చి అది ఆడితే ఆడతారు, లేకపోతే లేదు, అది మనం కంప్లీట్ నమ్మకం పెట్టుకోలేం. సో బ్యాటింగ్ అనేది కూడా కంప్లీట్ ఒక రుతురాజే, కాస్త ఒకసారి డారెన్ మిచెల్ ఆడుతున్నాడు. అండ్ సో టీం అయితే చాలా కష్టం నాకైతే, ఎందుకంటే మీకు బౌలింగ్ వర్కౌట్ అయింది పంజాబ్ మీద. బట్ ఒకవేళ మీకు బౌలింగ్ ఏమవుద్దో తెలియదు గుజరాత్ మీద. మీకు ఇంకా గుజరాత్తో ఉంది, రాజస్థాన్తో ఉంది, ఆర్సీబీతో ఉంది. బట్ ఈ టీంతో నిజంగా వీళ్ళు ప్లేయర్స్ క్వాలిఫై అయ్యారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి కన్సిస్టెన్సీ లేదు బౌలింగ్లో. పతి రానా కంప్లీట్ 6 మ్యాచ్లు ఆడినట్టు 11 మ్యాచ్లు పతి రానా ఆడింది అన్ని 6 మ్యాచ్లు అంతే. దీపక్ చహర్ మహా అయితే 7 మ్యాచ్లు ఎన్నో ఆడాడు, 4 మ్యాచ్లు బయటే ఉన్నాడు. తుషార్ దేశపాండే కూడా 2 మ్యాచ్లు ఆడలేదు. ఈవెన్ ముస్తఫిజుర్ కూడా ఆడలేదు. తను వీసా ప్రాబ్లమ్స్ అని వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు పర్మనెంట్గా వెళ్ళిపోయాడు. సో బౌలింగ్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ ఫర్ చెన్నై. అండ్ గుజరాత్ దే హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్. బ్యాట్ అయితే మరీ ఘోరం, సాయి సుదర్శన్ తప్ప ఇంకెవరూ ఆడట్లేదు. మధ్యలో షారుఖ్ ఖాన్ మిల్లరో ఆడుతున్నారు. సో 11 మ్యాచెస్ 4 wins అంతే. అండ్ లాస్ట్ పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. లాస్ట్ 2 IPLs కూడా వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు, ఒకటి విన్నర్ ఒకటి రన్నర్. అలాంటి టీం ఇప్పుడు 10th పొజిషన్లో ఉంది. సో వీళ్ళకి కూడా అంతే. మహమ్మద్ షమి వెళ్ళిపోవడం, హార్దిక్ పాండ్యా వెళ్ళిపోవడం అది ఓకే. బట్
షమి వెళ్ళిపోవడం మిగతా బౌలర్స్ మీద అందరి మీద ప్రెషర్ పడింది. షమి స్టార్టింగ్లో మీకు వికెట్స్ ఇస్తూ ఉండేవాడు. సో అప్పుడు మీకు మోహిత్ కానీ, రషీద్ కానీ, నూర్ అహ్మద్ కానీ మీకు సపోర్ట్ చేస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడు ఏమైంది, మీకు మా షమి లేకపోవడం వల్ల స్టార్టింగ్లో వికెట్స్ రావట్లేదు. సో అది మిగతా బౌలర్స్ మీద ప్రెషర్ పడుతుంది. దే ఆర్ కన్సిడింగ్ మోర్ రన్స్. అండ్ ఈ ఐపీఎల్ పర్టికులర్గా బౌలర్స్ అందరూ కూడా బలైపోతున్నారు. ద స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అనేది మారింది ఈ ఐపీఎల్లో. అది సిఎస్కే వర్సెస్ జీటీ హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 6 మ్యాచ్లు జరిగినాయి. 6 మ్యాచ్ల్లో 3 చెన్నై, 3 గుజరాత్ ఈక్వల్గా ఉంది. అండ్ వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది. ఆల్మోస్ట్ 7th మ్యాచ్ ఇన్ చెన్నై. చెన్నై బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ 206. ఆ మ్యాచ్లో రుతురాజ్ బ్యాటెడ్ వెల్. రచిన్ రవీంద్ర సూపర్గా బ్యాటింగ్ చేశాడు. రచిన్ రవీంద్ర ఫస్ట్ 2-3 మ్యాచెస్. ఇప్పుడు తర్వాత ఇంకేమైందో మరి, అసలు మొత్తం ఆడటమే వచ్చి అవుటే వెళ్ళిపోతూ ఉండేవాడు. రచిన్ చాలా బాడేవాడు ఫస్ట్ 3 మ్యాచెస్, చాలా బాడాడు. అండ్ శివం దుబే స్కోర్డ్ 51 ఇన్ జస్ట్ 23 balls. శివం దుబే ఆడాలబ్బా ఈ మ్యాచ్ వాళ్ళకి, లేకపోతే చాలా కష్టం. మిచెల్ 24, 206 బోర్డు మీద పెట్టారు. అండ్ చాలా బిగ్ మార్జిన్తో నెగ్గారు. ఆల్మోస్ట్ 60 odd runsతో నెగ్గారు. ఈ మ్యాచ్ సాయి సుదర్శన్ 37 అండ్ మిల్లర్ 21. అంతే, మిగతా వాళ్ళు అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. అండ్ ఇట్స్ కమ్స్ టు బౌలింగ్, అండ్ ఇట్ ఈస్ దీపక్ చహార్, ముస్తఫిజుర్ వాస్ దర్ బెస్ట్ బౌలర్స్. అండ్ తుషార్ దేశపాండే రెండు వికెట్లు తీసుకుంటా ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఇప్పుడు తుషార్ ఒక్కడే ఉన్నాడు, పతి రానా కూడా లేడు. చూడాలి హౌ దే బౌలర్స్. బట్ శాంట్నర్ వచ్చాడు. శాంట్నర్ బౌల్డ్ రియల్లీ వెల్ ఫర్ చెన్నై. అదొక ప్లస్ వాళ్ళకి. అండ్ ఇట్ కమ్స్ టు జీటీ స్క్వాడ్. జీటీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ చూసాం మనం, ఆర్సీబీ మీద ఓడిపోయిన విధానం. బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ జస్ట్ 147. చిన్నస్వామి లాంటి గ్రౌండ్లో మీ బ్యాట్స్మెన్స్ జస్ట్ స్కోర్ 147. అది కూడా మిడిల్ ఆర్డర్స్ ఆడారు. షారుఖ్ ఖాన్, మిల్లర్ అండ్ తివాటి ఆడటం వల్ల స్కోర్ వచ్చింది. అండ్ జస్ట్ రాయల్ ఛాలెంజర్స్ స్టార్టింగ్లో ఒక బ్లిస్టరింగ్ స్టార్ట్ వచ్చింది, తర్వాత లాస్ట్ వికెట్స్ మొత్తాన్ని నెగ్గేశారు. అండ్ జీటీ స్క్వాడ్ ఐ థింక్ దే సేమ్ స్క్వాడ్తో వెళ్తారేమో, అన్లెస్ అంటే ఏమైనా ఇంజరీస్ ఉంటే తప్ప. వీళ్ళు సందీప్ హస్మతుల్లా ఉమర్ జాయిన్ తీసుకురావచ్చేమో ఇన్ టు ద టీమ్. అండ్ సాయి కిషోర్ విల్ బౌల్ వెల్ స్పిన్ చెన్నై మీద, బికాస్ చెన్నై బ్యాట్స్మెన్స్ దే హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ స్ట్రగ్లింగ్. వాళ్ళకి ప్రాబ్లం ఉంది స్పిన్ ఫేస్ చేయడంలో, ఎక్సెప్ట్ దూబే తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా స్పిన్ సరిగ్గా ఫేస్ చేయలేకపోతున్నారు. సో దే మైట్ బ్రింగ్ సాయి కిషోర్, సాహా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారూఖ్ ఖాన్, తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్. ఈ మానవ్ సుతార్ ప్లేస్లో యూ కెన్ బ్రింగ్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జాషువా లిటిల్ ఆర్ సందీప్ వారియర్ని కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది గుజరాత్. అండ్ చెన్నైకి వేరే ఆప్షన్స్ ఏం లేవు, సేమ్ టీంతో వెళ్ళాలి. రహానే ఫెయిల్ అవుతున్నా వాళ్ళకి వేరే చాయిస్ లేదు. సో దే ఆర్ కంటిన్యూయింగ్ రహానే, గైక్వాడ్, మిచెల్, దూబే, మోయిన్ అలీ, జడేజా, ధోని, శాంట్నర్, షార్దుల్, గ్లేజన్, తుషార్ దేశపాండే అండ్ సిమర్జిత్ బౌల్డ్ వెల్. సిమర్జిత్ ఆల్మోస్ట్ 150 టచ్ చేశాడు తను కంటిన్యూస్గా. సూపర్ బౌలింగ్. అండ్ ద వే దే 167 రన్స్ కొట్టి, అండ్ వాళ్ళ దాంట్లో బిగ్ హిటర్స్ గురించి తెలిసిందే. ప్రభ్సిమ్రన్ సింగ్, జానీ బైస్టో, శశాంక్ సింగ్, జితేష్ శర్మ, శామ్ కరణ్, వాళ్ళకి దే గాట్ బిగ్ హిటర్స్. బట్ వాళ్ళు చాలా బాగా బౌలింగ్ చేసి రిస్ట్రిక్ట్ చేశారు. పర్టికులర్గా శాంట్నర్ ఫస్ట్ నుంచి కూడా చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. 3 overs 10 runs ఇచ్చాడు అంతే. అండ్ దేశపాండే ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు, 35 for 2 దేశపాండే. జడేజా 20 for 3, సిమర్జిత్ 16 for 2. అండ్ సూపర్ కలెక్టివ్ ఎఫర్ట్ ఇది. సో చూడాలి, విల్ దే కంటిన్యూ దట్ ఎఫర్ట్ ఈ మ్యాచ్లో కూడా. అండ్ రిచర్డ్ గ్లేజన్ ఒక్కడే కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు, 4 overs 41. మరి తను కంటిన్యూ చేస్తారా, లేకపోతే తన ప్లేస్లో ఇంకో స్పిన్నర్ని ఏమైనా తీసుకొస్తారో చూడాలి. దే కెన్ బ్రింగ్ తిక్షణ ఇఫ్ స్పిన్కి వర్క్, ఆ పిచ్ కానీ స్పిన్కి సపోర్ట్ చేస్తే మటుకి దే కెన్ ప్లే విత్ 3 spinners, తిక్షణ, జడేజా, శాంట్నర్. అండ్ మీకు మోయిన్ అలీ అలాగా ఉంటాడు. సో చూడాలి వెదర్ దే చూస్ ద సేమ్ టీమ్ ఆర్ దే మేక్ ఎనీ చేంజెస్.
బట్ ఈ మ్యాచ్ డెఫినెట్గా చెన్నైకే చాలా ఇంపార్టెంట్, బికాస్ గుజరాత్ ఈజ్ ఆల్మోస్ట్ డౌన్ అండ్ అవుట్, వాళ్ళకి ఛాన్సే లేదు, వాళ్ళు వాళ్ళ మీద అంత ప్రెషర్ కూడా ఉండదు డెఫినెట్గా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్టాట్స్ చూస్తే ఇట్ ఈస్ రుతురాజ్ గైక్వాడ్, 11 మ్యాచెస్ 541 రన్స్, కోహ్లీ వెనకాలే వెళ్తున్నాడు ఆరెంజ్ క్యాప్ రేస్లో. అండ్ దూబే 350 రన్స్ ఇన్ 9 మ్యాచెస్లోనే 350 రన్స్ కొట్టాడు దూబే, అండ్ 11 మ్యాచెస్లో కూడా అయ్యే 350 రన్స్ ఉన్నాయి, 2 మ్యాచ్లో కూడా డక్అవుట్. అండ్ మిచెల్ ఈస్ పికింగ్ అప్ స్లోలీ, 229 రన్స్ కొట్టాడు మిచెల్ విత్ స్ట్రైక్ ఆఫ్ 134. ఎవరు లేనప్పుడు అలాంటి వాళ్ళే దేవుడి కింద కనబడతారు, ఇంకేం చేస్తాం. సో మిచెల్ ఈస్ బెటర్. అండ్ సిఎస్కే బౌలింగ్ గురించి చెప్పాలంటే చూడండి, దేర్ 2 బెస్ట్ బౌలర్స్. ముస్తఫిజుర్ 9 మ్యాచెస్ 14 వికెట్స్, పతిరానా 6 మ్యాచెస్ 13 వికెట్స్. ఇద్దరు ఎకానమీ కూడా 9 and 7, వాళ్ళిద్దరూ ఇప్పుడు లేరు. అండ్ దేర్ థర్డ్ బెస్ట్ బౌలర్ ఉన్నాడు వాళ్ళకి, దేశపాండే, 10 మ్యాచెస్ 12 వికెట్స్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 8. అండ్ దీపక్ చహర్ లేడు, షార్దుల్, సిమర్జిత్ అండ్ జడేజా కొంచెం ఒక 2 మ్యాచ్లు అయితే జడేజా చాలా సూపర్ బౌలింగ్ చేశాడు. నెక్స్ట్ కేకేఆర్ మీద ఆల్మోస్ట్ 3 వికెట్లు తీసి కంప్లీట్ మ్యాచ్ అని టర్న్ చేశాడు. అండ్ పంజాబ్ మీద ఈ 2 మ్యాచ్ మీద సింగిల్ హ్యాండెడ్గా నెగ్గించాడు జడేజా. సో ఇట్స్ బెటర్ చెన్నై వాళ్ళు స్పిన్ పిచ్కి చేసుకుంటేనే బెటర్, వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ జీటీ బౌలింగ్, ఇట్ ఈస్ మోహిత్ శర్మ, 11 మ్యాచెస్ 10 వికెట్స్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 11. ఇది బ్యాడ్ సీజన్ ఇది మోహిత్ శర్మకి, బట్ మోహిత్ శర్మే వాళ్ళకి కాస్త వికెట్లు ఇస్తున్నాడు. నూర్ అహ్మద్ 9 మ్యాచెస్ 8 వికెట్స్, రషీద్ ఖాన్ 11 మ్యాచెస్ 8 వికెట్స్. రషీద్ ఖాన్ని గట్టిగానే కొడుతున్నారు ఈ ఐపీఎల్. అండ్ వాళ్ళు జాషువా లిటిల్ని తీసుకొచ్చారు, అబ్బా చాలా బాగా బౌలింగ్ చేశాడు మొన్న ఆర్సీబీ మీద, 4 వికెట్స్ తీశాడు, సూపర్ బౌలింగ్ విత్ డీసెంట్ ఎకానమీ. స్టార్టింగ్లో కొట్టారు, ఆల్మోస్ట్ ఒక ఓవర్లోనే 20 రన్స్ కొట్టారు, తర్వాత ఈ బౌల్డ్ రియల్లీ వెల్ జాషువా లిటిల్. సో జాషువా లిటిల్ని డెఫినెట్గా ఆడేస్తారు. అండ్ దేర్ బ్యాటింగ్ వాజ్ వర్స్ట్, అందులో డౌటే లేదు. దేర్ బెస్ట్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్, 424 రన్స్. సెకండ్ శుభ్మన్ గిల్, 322 రన్స్. అసలు గిల్ కంప్లీట్ డిజాస్టర్ సీజన్ అని చెప్పాలి ఇదైతే, నాకైతే 322 రన్స్. లాస్ట్ ఇయర్ ఏమో 900 ఎంతో కొట్టాడు. అండ్ వాళ్ళిద్దరే టాప్లో ఆడుతున్నారు. అండ్ చివరిలో డేవిడ్ మిల్లర్ కానీ షారుఖ్ ఖాన్ బాగా ఆడాడు 2 మ్యాచ్లో, ఈ స్కోర్డ్ 50 and 140. అంతే, మిగతా వాళ్ళు ఎవరో కూడా కాంట్రిబ్యూట్ చేయట్లేదు వాళ్ళకి బ్యాట్. సాహా కూడా చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు ఈ సీజన్. ఐ థింక్ సాహాకి ఇదే లాస్ట్ సీజన్ అవ్వచ్చు. 9 మ్యాచెస్ జస్ట్ 136 రన్స్. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ డెఫినెట్లీ ఐ సమ్హౌ ఫీల్ అహ్మదాబాద్లో కదా మ్యాచ్ ఇది, మర్చిపోయింది, ఇది చెన్నైలో కాదు కదా ఈ మ్యాచ్, అహ్మదాబాద్లో. సో చెన్నై వాళ్ళు పిచ్ అలా అహ్మదాబాద్లో ఇది మ్యాచ్. సో విన్నింగ్ ఛాన్సెస్ డెఫినెట్లీ, అండ్ సమ్హౌ ఫీల్ CSK has more winning chances compared to GT. That's it. Thank you so much, and please like, share and subscribe if you like my content. Thank you.